ఇటు ఏడీజీ మహేష్ భగవత్తో పాటు ఐజీ సత్యనారాయణ కూడా ప్రాంతానికి కూడా చేరుకోవడం జరిగింది. పరిగి పోలీస్ స్టేషన్లోనే ప్రస్తుతానికి పట్నం నరేందర్ రెడ్డి సంబంధించినటువంటి ఫోన్ కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు ఒకవైపు పొలిటికల్గా మారినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఇది కేటీఆర్ కుట్రని చెప్పేసి కూడా మహేష్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇదే అంశంపై చర్చిద్దాం. చర్చలో మనతో పాటు నరేష్ ప్రజాపతి గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి కాసేపట్లో చరణ్ కౌశిక్ జాయిన్ కాబోతున్నారు. మొదటిగా నరేష్ ప్రజాపతి గారు, మహేష్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే కామెంట్స్ కూడా చేశారు. కేటీఆర్ సంబంధించిన విషయం పేరు ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్ కూడా ఉండడం జరిగింది. ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? హలో యా చెప్పండి. అంటే లగచర్లకు సంబంధించిన ఇష్యూలో కేటీఆర్ పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. హరీష్ రావు ఈరోజు జైలు దగ్గర కూడా వెళ్ళారు. ఆందోళనకు నెలకొన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టంగా చెప్తున్నారు, ఇది కావాలని చెప్పి రాష్ట్రంలో ఒక విధ్వంసం సృష్టించేందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కలెక్టర్నే హత్య చేసేందుకు కూడా ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుందంటున్నారు. ఒకటి నవీన్ గారు, మీకు తెలియదేం కాదు, రాష్ట్రంలో ప్రజాపాలన కాదు నిర్బంధ పాలన నడుస్తా ఉంది. రైతులు వారి హక్కుల కోసం పోరాడకూడదు, రైతులు వాళ్ళ హక్కుల కోసం అడగకూడదు. ఏ నాయకుడు కూడా వారికి మద్దతుగా మాట్లాడవద్దు. ఒకవేళ మాట్లాడినట్లయితే ఆ నాయకుడు మద్దతుగా మాట్లాడినా, వారితో ఫోన్ సంభాషణలో మాట్లాడినా ఈ రోజు అరెస్టు చేయడం ఏంటంటే అన్యాయంగా. ఇప్పుడు నాయకులకు అనంత మాత్రాన వారికి పార్టీకి సంబంధించిన వాళ్ళ ఎంత మాత్రాన వాళ్ళు రైతులు కాకుండా ఉంటారా? వారికి భూములు లేకుండా ఉంటారా? లేకపోతే వారి భూములు పోతే వాళ్ళు అడగవద్దు అంటే ఏ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతా ఉన్నారో వారి గురువు గారు చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క రైతులు అమరావతి గురించి పోరాటాలు చేసినప్పుడు వారు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదంటారా నవీన్ గారు? అంటే ఏ పార్టీ నాయకులతో వారితో ఫోటోలు లేవా? వాళ్ళతో ఎప్పుడు సంభాషణలు లేవా? కానీ వారు చేసిన ఉద్యమాల మీద కుట్ర జరిగిందని భావిద్దామా? అంటే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి గతంలో కుట్ర చేసి చెప్పి అనుకుందామా? కానీ ఇవన్నీ ఏ రకంగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ఏకంగా కలెక్టర్ పైన దాడి అనేది ఇప్పుడు చాలా అంటే ఇష్యూ చాలా సీరియస్ గా మారింది. కలెక్టర్ పైన జరిగినటువంటి దాడి ఇష్యూ డెఫినెట్ గా కలెక్టర్ పైన దాడిని అందరు ఖండించాల్సిందే, చేయాల్సిందే. కానీ అది జరగడానికి కారణమైనటువంటి ప్రభుత్వం ఎవరు? జరగడానికి కారణమైనటువంటి ఇంటెలిజెన్స్ లోపానికి ఎవరు? వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా? ఈ రోజు అంత పెద్ద ఇష్యూ జరిగితే ఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకున్నా నవీన్ గారు చెప్పండి ఇప్పటి వరకు కూడా? ఎందుకు తీసుకోలేకపోయారు? అంటే ప్రభుత్వమే దీన్ని కావాలని చెప్పి రెచ్చగొట్టి చూపించి మళ్ళీ దాన్ని బీఆర్ఎస్ పార్టీ మీద నెపం నెట్టి కావాలని చెప్పి కేటీఆర్ గారినో లేదా ఇంకేదో వారి యొక్క జీవిత కళ ఒకటి ఉంది, కేటీఆర్ గారిని ఏదో రకంగా జైలుకు పంపించాలని. ఆ కళను నెరవేర్చుకోవడం కోసం మాత్రమే, లేదా ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మాత్రమే ఈ రోజు చేస్తా ఉండడం తప్ప దీంట్లో ఎటువంటి నిజాలు లేవు. ఇప్పటికైనా మీరు రెడీగా ఉండని చెప్పి గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు, కేటీఆర్ కూడా చెప్పారు. మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఎంతవరకైనా మీరు సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకటే ప్రజల కోసం ఉండడానికి రెడీగా ఉన్నాం. రైతన్నల కోసం మీరు జైల్లో వేస్తారా లేదా ఇంకెక్కడ తీసుకోపోతారా? అన్నిటికంటే రాబోయే రోజుల్లో రైతులకు అండగా నిలబడతాం. ఎందుకు అన్న మాట అంటే 14,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి మీ ప్రభుత్వానికి మేము ఇస్తే అవన్నీ పక్కన పెట్టి అది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మీరు పక్కన పెట్టి ఈ రోజు మళ్ళీ వచ్చేసి ఫార్మా విలేజ్ల పేరు మీద 1000 ఎకరాలు తీసుకుంటా అంటే ఇంతకంటే ఎక్కువ అన్యాయం ఏం కావాలి చెప్పండి? ఈ రోజు మీరు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరండి? కొడంగల్ ప్రజలు మీకు ఓట్లేసి మా నాయకుడు ఎమ్మెల్యే అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, మా జీవితాలు బాగుపడతాయి, మాకు ప్రతి ఎకరాకు నీళ్ళు అందుతాయి, మా ఊర్లు బాగుపడతాయి, మా పిల్లలకు ఉద్యోగ అవకాశం దొరుకుతాయి అంటే నడి రోడ్డు మీద అర్ధరాత్రి ఆడోళ్ళని చూడకుండా తీసుకుపోయి గుంజుకొని ఈరోజు అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇదా వాళ్ళు కోరుకున్నది? ఇదా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన వాళ్ళ ఇది ప్రజలు ఉంటారు. వరంగల్ ప్రజలు ఇదే రకంగా ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే నీ నియోజకవర్గ ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలని, నీ నియోజకవర్గ ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరు మాట్లాడరు. కానీ అక్కడ జరిగిన సమస్యని ఆనాడు కలెక్టర్ గారే చెప్పారండి, నా మీద ఎక్కడ దాడి జరగలేదు, అది ఏదో చిన్న వాగ్వాదం జరిగింది అంతే చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు సీరియస్ తీసుకుంటా ఉంది అంటే చేసేటువంటి రైతుల గోసను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ కలెక్టర్ మీద దాడి జరిగింది, ఇంకొకరి మీద దాడి జరిగింది చెప్పి ముత్తదన పెట్టి చూపిస్తా ఉన్నారు తప్ప ఎందుకు మేము ఫార్మాసిటీకి మేము ఎకరాల ల్యాండ్ ఎందుకు ఇవ్వాలండి? 14,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేసి మళ్ళా రైతులు మోసం చేసి ఈరోజు హైకోర్టు నివేదిక ప్రకారం ఏమో హైకోర్టుకేమో మేము ఫార్మాసిటీ రద్దు చేయాలని చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తా ఉన్నారు?
అక్కడ ఫార్మాసిటీ రద్దు చేసినాం కాబట్టి మేము 10 చోట్ల విలేజ్లు పెడదాం అనుకున్నాం, ఫార్మా విలేజ్లు అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇట్లాంటి వాటిని మనం తీవ్రంగా ఖండించాల్సిందే. ఏ పార్టీ ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ మనం ఖండించి తీరాల్సిందే. నేను